ఇంకొక మాట కూడా మీరు యాద్ చేసుకోవాలి, మీకు తెలియాలి ఈ మాట. ఒకనాడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ రాష్ట్రంలో 67 ఏళ్లలో మన దగ్గర మొత్తం కట్టిన గోదాములు, వ్యవసాయ గోదాములు 4 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే కట్టిండ్రు. అంటే ఎప్పుడన్నా ఆరవోసుకోవాలంటే, వడ్లు ఆరవోసుకోవాలన్నా, మక్కలు ఆరవోసుకోవాలన్నా మరి ఎక్కడ వేసుకోవాలి? రోడ్ల మీద, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకునే పరిస్థితి. యాక్సిడెంట్లు అవుడు, వాటికి రాళ్లడ్డం పెట్టుడు, చీకట్లలో ఎవరైనా పోయి తెలియక బండి కుదుడు, కింద పడుడు, తలవలుగుడు, సచ్చుడు, ఒకటి కాదు ఎన్ని జరిగినాయో అట్లాంటివి మీకు తెలుసు. అట్లాంటి తెలంగాణలో 4 లక్షల టన్నుల సామర్థ్యం మాత్రమే గోదాములకుంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక దాన్ని పెంచి 24 లక్షల టన్నులకు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. కరెంటు బాగైంది, విత్తనాలు, ఎరువులు మంచిగా వస్తున్నాయి. నీళ్ల కోసం అయితే మీకు తెలుసు, ఓ దిక్కు చెరువులను బాగు చేసుకుంటున్నాం, ఇంకో దిక్కు ఎన్నడూ ఎవరు ఊహించలే. ఒకప్పుడు రాజేశ్వరరావు గారి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు, ఆయన కళ గోదావరి నీళ్లను తీసుకురావాలి ఇక్కడికి, ఎల్లంపల్లి ద్వారా గాని, ఎత్తిపోతల పథకాల ద్వారా గాని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి, ఈ మెట్ట ప్రాంతం అనేది ఆయన కళ. కానీ దురదృష్టవశాత్తు ఆయన జీవించినప్పుడు కాలే. గాని ఈ రోజు శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా బ్రహ్మాండంగా మన ప్రాంతానికి కూడా నీళ్లు వస్తా ఉన్నాయి. తొందరలోనే మలక్పేట రిజర్వాయర్ ద్వారా కోనరావుపేట కూడా ఒక కోస్తా మాదిరిగా, ఒక కోస్తా జిల్లా మాదిరిగా మొత్తం కోనరావుపేట మండలం కూడా సస్యశ్యామలమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులు సంతోషపడే విధంగా మీ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకు వచ్చినాడు ఒక కోరిక కోరిండ్రు. మాకు మలక్పేట రిజర్వాయర్ కడుతున్నారు, సంతోషం, కానీ పైకి కోనరావుపేట దాకా నీళ్లు రావాలంటే ఇంకొక 120 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని కూడా మంజూరు చేయమని రమేష్ అని అడగంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే కోనరావుపేట మండల రైతుల కోసం 120 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి నిమ్మపల్లి ప్రాజెక్టుకు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడే రమేష్ అని అన్నాడు, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల చుట్టూ నేను అన్న ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఒక రోడ్డు కోసం పోయి అడుక్కునేది. జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మంత్రి, సార్ ఒక రోడ్డు సార్ జర మాకు బాగలేవు రోడ్లు, రోడ్డు అంటే ముప్పు తిప్పలు పెట్టేది, కోటి రూపాయల కోసం 100 సార్లు తిరిగినా దిక్కులేదు. అట్లాంటిది ఈరోజు ఏ ఆంధ్రప్రదేశ్లోనైతే దగాపడ్డామో, ఏ సమైక్య ఆంధ్రలోనైతే ఇబ్బంది పడ్డామో ఈరోజు అన్న నుంచి వేరుపడ్డాం. కాబట్టే ఈరోజు ఒక్క వేములవాడ నియోజకవర్గంలో అన్ని పనులు కలుపుకుంటే 4 ఏళ్లలోనే 3030 కోట్ల రూపాయల పనులు మంజూరు చేసుకొని పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. మలక్పేట రిజర్వాయర్ మీ కళ్ళ ముంగట్నే ఉన్నది, ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథ మీ కళ్ళ ముంగట్నే జరుగుతా ఉన్నది. రోడ్లు, R&B రోడ్లు గాని, పంచాయతీరాజ్ రోడ్లు గాని, మిషన్ కాకతీయలో చెరువులు గాని చెప్పుకుంటూ పోతే 1 2 కాదు 3030 కోట్లు ఈ 4 ఏళ్లలోనే మన వేములవాడ నియోజకవర్గానికి మంజూరైనాయంటే ఇది చిన్న మాట కాదు. ఆఖరికి వేములవాడలో ఉండే దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా గతంలో పనిచేసిన వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోపోవడం కాదు, దానికో బద్నాం పెట్టిండ్రు, గుడికి బద్నాం పెట్టిండ్రు. వేములవాడ గుడికి అలా కాలు పెడితే మంత్రి కాలు పెడితే మంత్రి పదవి వీక్తుంది, ముఖ్యమంత్రి కాలు పెడితే ముఖ్యమంత్రి పదవి వీక్తుంది, ఎమ్మెల్యే కాలు పెడితే ఆడు కూడా ఓడిపోతారని చెప్పి వాళ్ళు లేని బదనాం పెట్టిండ్రు. అంటే ఎంత గలీజు వ్యవహారం ఉంటుందో చెప్తాను నేను. దేవుళ్ళలో కూడా వివక్ష ఆకండి. తిరుపతి దేవుడు మంచోడాట, వేములవాడ దేవుడు మంచోడు కాదు, గట్టు ఉంటాడు నాకు అర్థం కాదు. దేవుడు దేవుడేనా, గట్ల వేములవాడ దేవుని కూడా ఒక బదనాం పెట్టి ఏముంది అక్కడ వేసిండ్రు. మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేములవాడ గుడిని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి 400 కోట్ల రూపాయలతో అద్భుతంగా ఆ గుడి చెరువు గాని, ఆ గుడి చుట్టూ గాని, పట్టణం గాని రూపురేఖలు మారిపోయి మళ్ళొక 2-3 ఏళ్లకు ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇది వేములవాడనా కాదా అని అనుమానం వచ్చేంత గొప్పగా ఆ పట్టణాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ రంగం ఆ రంగం అని కాదు, ఆధ్యాత్మిక రంగం నుంచి మొదలు పెడితే అవసరమైన మౌలిక వసతులు అన్ని కూడా సమకూర్చుకుంటూ శరవేగంగా ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆలోచన చేస్తే మరి ఈ రోజు మీరు కోరేది ప్రధానంగా 4-5 అంశాలు. నీళ్లు రావాలి, గోదావరి జలాలు మన ప్రాంతానికి రావాలి. ఇప్పటికీ మనకు ఎల్లంపల్లి ద్వారా కొన్ని వస్తున్నాయి, కొన్ని మండలాలకు అందుతున్నాయి. వేములవాడ నియోజకవర్గంలో ఒకసారి మిడిమానేరు కూడా పూర్తయిపోయింది కాబట్టి మిడిమానేరు నుంచి మలక్పేట నిండిందంటే ఈ నియోజకవర్గం మొత్తంగా శాశ్వతంగా ఆ సమస్య పోతుంది. చెరువులు బాగైతా ఉన్నాయి. నకిలీ విత్తనాలు కూడా మరి రానివ్వకుండా కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చినాం. ఎవరైనా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి
లోపలేసి బయటికి రాకుండా రౌడీలు గుండగాళ్ళ మీద పెట్టే యాక్ట్, నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే వ్యాపారుల మీద కూడా, నకిలీ విత్తనం వ్యాపారం చేసే వ్యాపారుల మీద కూడా ఆ చట్టాన్ని, కఠినమైన చట్టాన్ని ఉపయోగించి వాటికి కూడా అడ్డుకట్ట వేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు మీరు గమనించినట్టయితే రైతులు కోరే ఇంకొక 3-4 విషయాల్లో మనకు ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఆలోచన చేయాలి. సామాన్యమైన కార్యక్రమం కాదు ఇది, రైతు బంధు కార్యక్రమం. రైతులు ఈ రోజు మనం ఒకవైపు లోన్ వేవర్ ఇచ్చినా, లోన్లు మాఫీ చేసినా, 17,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినా ఎప్పటికప్పుడు అప్పుల ఊబిలో కూరుకొని పోతున్న పరిస్థితి, అప్పుల ఊబిలోకి పోతున్న పరిస్థితి, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావాల్సిన దుస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు. 4 కిస్తులలో రుణమాఫీ జరగంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలే. కొంతమంది పనికి మాలిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎన్నికల కోసం చేసిన కార్యక్రమం అంటుంది. నేను గుర్తు చేస్తున్న వాళ్ళకు, ఈ కార్యక్రమం ఈ రోజు అనౌన్స్ చేసింది కాదు. పోయిన సంవత్సరం రుణమాఫీ పూర్తి కాగానే 4వ విడత రుణమాఫీ పైసలు రిలీజ్ కాగానే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ప్రగతి భవన్ వేదికగా వేలాది మంది రైతుల సమక్షంలో ఆనాడే ఈ పంటకు పెట్టుబడి పథకం, రైతు బంధు పథకాన్ని సంవత్సరం కింద ప్రకటిస్తే ఎన్నికల కోసం అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. గంత చిల్లర బుద్ధి కాదు మాది. ఎన్నికల కోసమా? ఏ ఎన్నికల్లో ఈ పథకం ముందు వచ్చిన ఎన్నికలలో మీరు ఏమైనా పొడిచిండ్రా? ఈ ఎన్నికలకు, ఈ పథకం కంటే ముందు కూడా ఎన్నికలు వచ్చినాయి, మస్తుగా వచ్చినాయి. వరంగల్లో ఉప ఎన్నిక వచ్చింది, కరీంనగర్ మన మెదక్లో ఉప ఎన్నిక వచ్చింది, ఖమ్మంలో వచ్చింది, ఏ రైతులు లేని హైదరాబాద్ లో వచ్చింది. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి పాలనను మెచ్చి మున్సిపాలిటీ అయినా, గ్రామమైనా, ఎక్కడైనా ఉప ఎన్నికైనా, ఎన్నికైనా అద్భుతంగా ప్రజలు గెలిపించింది. ఎన్నికల కోసం చిల్లర పనులు చేయాల్సిన అవసరం లేదు. రైతుల ప్రయోజనాలు ఆశించి, రైతుల బాగు కోరి ఈ రోజు మీరు అప్పుల ఊబిలో గురకపోకూడదు, అప్పులు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేస్తే. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.